హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. గైస్, ఈరోజు వెళితే నేను మీకు న్యూయార్క్ని అయితే చూపించబోతున్నాను. న్యూయార్క్ అంటే మొత్తం న్యూయార్క్ చూపించలే కానీ కొన్ని ప్లేసెస్ అయితే మీకు చూపించబోతున్నాను అండ్ అలాగే కొన్ని పాయింట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు ఎందుకు వచ్చినాయి ఏంటని. అండ్ అదేవిధంగా అసలు ఈ వీడియో ప్లానే లేదు నా ప్లాన్ లిస్ట్లో, బట్ అనుకోకుండా ప్లాన్ చేయాల్సి వచ్చింది. అండ్ అలాగే న్యూయార్క్ కూడా వెళ్ళాల్సి వచ్చింది అండ్ ఎక్స్ప్లోర్ చేయాల్సి వచ్చింది. సో న్యూయార్క్ అనేది మా స్టేట్ పక్కనే ఉంటుంది. మేము ఉండే కనక స్టేట్, న్యూయార్క్ అనేది పక్కనే ఉంటుంది. ఒక 60 మైల్స్ అంటే ఒంగోలు నుంచి విజయవాడకి ఎంత దూరం ఉంటుందో అంత దూరం ఉంటుంది అనమాట. సో మేము 2 అవర్స్ వెళ్ళి వచ్చేస్తాం. ఒక 4 అవర్స్ వెళ్ళొచ్చి వచ్చామన్నమాట. 1 వే అయితే 2 అవర్స్ పడుతుంది ఇక్కడ నుంచి జర్నీ. సో అసలు న్యూయార్క్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అండ్ అదేవిధంగా మీకు మేము అనుకుంది ఒకటి, ప్లాన్ చేసింది ఒకటి, కానీ జరిగింది ఇంకోటి అనమాట. సో దాని గురించి కూడా మీకు చెప్పబోతున్నాను. అండ్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, ఎన్నివర్ చూడండి. సో ఇంకా మీరు సారంగట్టుపట్టి ఛానల్, దిస్ యువర్ ఫ్రెండ్ సారంగట్టుపట్టి. లెట్స్ గెట్ టు ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు న్యూయార్క్ వ్లాగ్ అనేది న్యూయార్క్ వెళ్ళే ప్లాన్ ఎందుకు వచ్చిందంటే, నాకు 2 అక్కలు ఉన్నారనమాట. సో అక్కలు ఏం చేశారంటే అక్క ఏం చేశారంటే ఒకరోజు ఫోన్ చేసి, మా ఫ్రెండ్ వస్తున్నాడు, కొంచెం మీ ఇంట్లో ఒకరోజు స్టే చేస్తాడంటే, సో మా అక్క వాళ్ళ ఫ్రెండ్ అనేది మన వాళ్ళే కదా అని చెప్పేసి ఓకే చెప్పాను. తర్వాత ఒకరోజు మళ్ళీ ఫోన్ చేశారు. మళ్ళీ ఫోన్ చేసి నువ్వు బయటికి రా, వచ్చేసారు 8th బిల్డింగ్ 9th బిల్డింగ్, మేము 8th బిల్డింగ్ దగ్గర ఉన్నాం అని చెప్పేసి అన్నారు. మనం ఉండే 9th బిల్డింగ్ అనమాట. సో ఓకే, నేను బయటకు వస్తున్నాను రాండి అని చెప్పేసి రమ్మని చెప్పు అని చెప్పేసి అన్నాను. నాకు అప్పటికి కొంచెం డౌట్ వచ్చింది, అంటే ఏదో సంథింగ్ జరగబోతుందని. మా అక్క వాళ్ళు ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తారంటే నాకు కాల్లో చెప్తుండే, ఎలా అంటే నీకు సర్ప్రైజ్ ఉందని. నేను ఏదో అనుకున్నాను, తీరా చూస్తే వాళ్ళే ప్రత్యక్షమయ్యారనమాట. సో సడన్గా సర్ప్రైజ్ అనమాట. సో నాకు ఎందుకంటే నాకు వాళ్ళు బాగా ఇష్టం. సో వాళ్ళు వచ్చేసరికి నాకు అసలు ఏం చేయాలి అర్థం కాలేదు. ఫస్ట్ నాకు 4 అవర్స్ వర్క్ ఉండింది. సో వీళ్ళతో టైం స్పెండ్ చేయాలా, వర్క్ వెళ్ళాలా అని డౌట్ ఉన్నానమాట, కన్ఫ్యూజన్ ఉన్నాను. బట్ వర్క్ వచ్చేసి 4 అవర్స్ కదా, వచ్చేసి సరిపోద్ది అని చెప్పేసి వెళ్ళొచ్చేసి నేను మా ఫ్రెండ్ పృథ్వీ మీ ఇద్దరం కలిసి ప్లాన్ చేస్తాను అనమాట, న్యూయార్క్ వెళ్దాం, ఇన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని. సో మేము ఏం చేసామంటే బ్రూక్లిన్ బ్రిడ్జ్ అండ్ బ్రూక్లిన్ బ్రిడ్జ్ అండ్ అదేవిధంగా దాన్ని ఏమంటారు, మ్యాన్హాటన్ బ్రిడ్జ్, సమిట్, ఇలా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అండ్ బ్యాటరీ పార్క్ అండ్ వరల్డ్ ట్రేడ్ సెంటరు అండ్ టైమ్ స్క్వేరు, ఇలా కొన్ని చాలా వరకు ప్లాన్ చేసాము. సో కొన్ని టెంపరీ పెట్టుకున్నాం, కొన్ని ఏమో పక్కగా వెళ్దాం దీనికి అని చెప్పేసి అనుకున్నాం అనమాట. బట్ ఏమైందంటే మాకు తెలుసు, ఎందుకంటే న్యూయార్క్ అనేది ఒక రోజులో మొత్తం మనకి కనిపించేది అనమాట. సో మీకు పిన్ టు పిన్ తెలియాలండి, అలా విధంగా మీకు న్యూయార్క్ మొత్తం గురించి తెలుసుకోవాలంటే మీకు కన్ఫర్మ్ ఒక 2-3 డేస్ పడుతుంది ఈజీగా. సో మీరు ఇక్కడ స్టే చేసి మీరు ఎక్స్ప్లోర్ చేసి యూ విల్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. సో విల్ గెట్ మోర్ నాలెడ్జ్ అండ్ యూ విల్ గెట్ సో మచ్ ఎక్స్పీరియన్స్ అనమాట. 1 డేలో స్పెండ్ చేయకన్నా 3 డేస్ స్పెండ్ చేస్తే మాత్రం మీకు సూపర్ ఎక్స్పీరియన్స్ పొందుతారు. అండ్ అదంగా మీరు డెఫినెట్లీ ఎంజాయ్ విత్ దట్. ఎందుకంటే ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది. సో దానికి వెళ్ళాలంటే 1 డే ఈజీగా పట్టేస్తుంది. ఎందుకంటే అది సీలో ఒక రివర్లో ఉంటుంది. రివర్ సంథింగ్ నాకు తెలియదు, అంత ఐడియా లేదు. సో షిప్లో వెళ్ళాలి, అంత నాకేం తెలియదు దాని గురించి. సో బట్ దాని గురించి కూడా తెలుసుకుందాం, బ్లాగ్ చేద్దామని అనుకున్నాను. సో అందుకే ప్లాన్ చేసాం. ఇంక మొత్తం ఇలాగా ఇంకా మేము కూడా రెడీ అయిపోయాం. ఇంకా మీరు కూడా చూడడానికి రెడీ అయిపోయారా? సో మన వాళ్ళు ఎంతమంది ఏమేమి రెడీ అయ్యారు చూద్దామా ఒకసారి, పదండి. సో ఇంకా మన వాళ్ళందరూ రెడీ అయిపోతున్నారు. సో ఇక్కడ మీకు ఒక వ్యక్తిని అయితే పరిచయం చేయాలి. ఇతని పేరే రజనీకాంత్ అనమాట. విజయ్ వెళ్ళొస్తాం. సో ఇంకా మన అమ్మాయిలు కూడా రెడీ అయిపోయారు. దీని పేరు రూప అనమాట. ఇంకా అక్కలు కూడా రెడీ అయిపోయారు. ఇది మనం వెళ్ళబోయే కార్. అండ్ నేను చూసుకుంటే ఏమే పేరు హెప్సీ అనమాట. ఇంకా మనం న్యూయార్క్లో అయితే కలుసుకుందాం. I wanna visit, are you alive? Or just breathing? 'Cause I've been living life right like I could just die any minute. Going for a ride down the side, PCH
this ride, feeling alive. Nothing in sight, forever in flight. Follow those lines, we'll make it this time. Blurry street lights, work as a guide to memories that we're making tonight. Oh yeah, we'll make it tonight. Yeah, I'll do anything that I feel like I wanna do. I'm living life like I got nothing left to prove. No end in sight, just always staying on the move. I'll go all night if that's just what I gotta do. Life's too short to care about what you can't afford. Memories are in what you explore, so just don't be ignored. Go ask for more, go ask for more. 'Cause I've been living life. సో మొత్తానికి మనం న్యూయార్క్ అయితే వచ్చేసాం. సో మనం 3 కార్లు తీసుకొచ్చాం కదా. సో ఒక కార్ ఇక్కడ పార్క్ చేసి ఇంకో కార్ అక్కడెక్కడో ఉంది. ఇంకొక కార్ అయితే చాలా దూరంలో అయితే పార్క్ చేశాడు మన ఫ్రెండ్ మాధవ్. ఇంక బిల్డింగ్లు చూసుకోవచ్చు, ఇక్కడ చాలా ఎత్తున పడుతున్నాయి నాకు. ఇంకా ఆ పెద్ద పెద్ద బిల్డింగ్కి వెళ్తే ఇంకెంత అయితే చూడాలో నాకు అర్థం కావట్లేదు. సో చూసుకుంటే ఇక్కడ మనకి బ్యాటరీ అంటే ఇక్కడ సైకిల్స్ ఉంటాయన్నమాట, ఎలక్ట్రిక్ బైక్స్ ఇవి. సో ఇవి మనం రెంట్కి తీసుకోవచ్చు. ఇక్కడ మనీ ఆన్లైన్లో పే చేసి అన్లాక్ అయిపోతాయి, వెళ్ళి రెంట్కి తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇద్దరు ప్లాన్ చేసుకుంటున్నట్టున్నారు. సో ఇప్పుడు ఇది ఈయన పేరే పృథ్వీ విజన్లా. గాయస్ ఇది మ్యాన్హాటన్ బ్రిడ్జ్. మన వాళ్ళందరూ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారనమాట. ఇదేమో ఏం బ్రిడ్జ్ బైక్, బ్రోక్లింగ్ బ్రిడ్జా? అది బ్రోక్లింగ్ బ్రిడ్జ్. వీళ్ళు మా అక్క వాళ్ళు. అక్కడ ఇంకో అక్క ఉంది. వీళ్ళిద్దరు పిల్లకాయలు, ఇద్దరు పెద్ద పురుషులు. సో బ్రోకెన్ బ్రిడ్జ్ గురించి మాట్లాడుకుంటే ఇది ఈస్ట్ రివర్ మీద ఉంటుంది అనమాట. 1.1 మైల్స్ పొడవు ఉంటుంది అనమాట ఈ బ్రిడ్జ్ వచ్చేసరికి. అండ్ ఇది May 24, 1883లో కన్స్ట్రక్షన్ చేశారు. అంటే 140 years క్రితం ఉందన్నమాట ఈ బ్రిడ్జ్ వచ్చేసరికి. దీని డ్యూరేషన్ వచ్చేసరికి 1869 నుంచి 1883 వరకు బిల్డ్ చేయడం జరిగిందనమాట ఈ బ్రిడ్జ్ వచ్చేసరికి. సో ఈ రివర్లోనే మనకి స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, బ్రోకెన్ బ్రిడ్జ్, మ్యాన్హాటన్ బ్రిడ్జ్ అన్నీ ఈ రివర్ మీద ఉంటాయన్నమాట. సో ఈ షిప్లు కూడా ఈ రివర్ మీద చాలా వరకు టూరిస్ట్ షిప్లు అన్నీ ఇటు తిరుగుతూ ఉంటాయి. అండ్ మ్యాన్హాటన్ బ్రిడ్జ్ కూడా ఈస్ట్ రివర్ మీద ఉంటుంది అనమాట. ఇది కూడా మనకి 2089 meters అయితే పొడవు ఉంటుంది అనమాట ఇది. అండ్ అదేవిధంగా ఇది వచ్చరికి December 31, 1909లో అయితే ఇది కన్స్ట్రక్షన్ అంటే ఓపెనింగ్ చేయబడింది. అంటే 114 years క్రితం అయితే ఇది బిల్డ్ చేయడం జరిగిందనమాట. అండ్ దీని డ్యూరేషన్ చూసుకుంటే 1901 నుంచి 1909కి వరకు అయితే బిల్డ్ చేశారనమాట ఇది. సో ఈ రెండు చాలా మంచి హిస్టారికల్ బ్రిడ్జెస్ అని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా చాలా పెద్ద బ్రిడ్జ్లు ఇవి. మనం చూడడానికి ఏదోలా కనపడతాయి కానీ అబ్బో చాలా పెద్ద బ్రిడ్జెస్ ఇవి. అండ్ చాలా స్ట్రాంగ్ బ్రిడ్జ్ అనమాట ఇవి. సో అది ఇంకా మనం ఇప్పుడు ఇక్కడ ఫోటో సెషన్ ఉంది. మన వాళ్ళందరితో ఫోటోలు దిగేసి అండ్ కొన్ని ఫోటోలు తీసి కొన్ని ఒక సీన్ చూపించాలని మీకు. అంటే 2 బ్రిడ్జెస్ ఉన్నాయి కదా, ఒక వైడ్ యాంగిల్ చూపిస్తే ఎలా ఉంటుందో ట్రై చేశాను. అండ్ ఇంకా మనం నెక్స్ట్గా ఎక్కడికి వెళ్తామో మన పృథ్వీ నోటి నుంచి అయితే విందాం. నెక్స్ట్ ఎక్కడికి? వరల్డ్ ట్రేడ్ సెంటర్. వరల్డ్ ట్రేడ్ సెంటర్ దొంగలు పట్టా. సో విన్నారు కదా, ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసరికి వరల్డ్ ట్రేడ్ సెంటర్కి అయితే వెళ్తాం అనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి ఒక అక్కనైతే జాయిన్ అవుతుంది అనమాట. తిను కూడా మా అక్క, ఈ అక్కకి వచ్చేసరికి న్యూ జెర్సీలో ఉంటారు. సో తను వెయిట్ చేస్తుంది అక్కడ వెళ్ళి మా అక్కనైతే పిక్ చేసుకొని ఇక నెక్స్ట్ మనం వరల్డ్ ట్రేడ్ సెంటర్కి అయితే వెళ్దాం. సో కార్లన్నిటిని ఒక దగ్గర పార్క్ చేసుకొని, అంటే పృథ్వీ వాళ్ళు ముందే వెళ్ళిపోయారనమాట. సో ఇందాక చెప్పాడు కదా వరల్డ్ ట్రేడ్ సెంటర్, ఆయన పేరే పృథ్వీ. సో పృథ్వీ వచ్చేసరికి వేరే దగ్గర పార్క్ చేశారు. మాధవ్ మీ ఇద్దరం అయితే వేరే దగ్గర పార్క్ చేసుకున్నాం. సో ఇంకా బయలుదేరాం. న్యూయార్క్ వీధులు అనమాట. సో ఈ చాలా బిజీగా ఉంటుంది న్యూయార్క్ ఎప్పుడు, అది నాకు అర్థం కాదు. ఎంతోమంది టూరిస్టులు వచ్చి వెళ్తూ ఉంటారు అనమాట న్యూయార్క్లో. సో మా గ్యాంగ్ని వేసుకొని మా అక్క వాళ్ళు వచ్చారు కాబట్టి వేరే లెవెల్గా ఎంజాయ్ చేయడానికి మేము రెడీ అయిపోయినాం. వేరే లెవెల్ ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి బయలుదేరినాం ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో. సో వీళ్ళే మా అక్క వాళ్ళు అండ్ మా ఫ్రెండ్స్, మా అన్నయ్య అండ్ ఇంకొక 2 పిల్లకాయలు ఉంటారు.
సో వాళ్ళు వేరే కార్ ఎక్కారనమాట. ఆ పృథ్వీ కార్లో వస్తున్నారు వాళ్ళిద్దరు మా ఫ్రెండ్స్. అండ్ ఇవి స్ట్రీట్స్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ న్యూయార్క్లో. అండ్ మీకు కొన్ని గొట్టాల నుంచి పొగలు వస్తూ ఉంటాయి మీరు గమనిస్తే. సో అవి వచ్చేసరికి కింద మనకి సబ్వేలు ఉంటాయన్నమాట, ట్రైన్లు వెళ్తూ ఉంటాయి సబ్వేలు. సో అక్కడి నుంచి వచ్చిన స్మోక్ అనమాట. ఎక్కడ స్ట్రీట్లో ప్రతి ఒక్క దగ్గర ఒక్కొక్క దగ్గర అలాగ స్మోక్ వస్తూ ఉంటుంది. అదేంటంటే ఈ సబ్వే నుంచి వచ్చే స్మోక్ అనమాట, ఆ ట్రైన్స్లో నుంచి వచ్చే స్మోక్ అవి. సో ఈ బొక్కలన్నీ సబ్వే అనమాట. అది ఆ స్మోక్ మొత్తం దాని నుంచి వస్తుంది. అండ్ పక్కన ఒక సువల్లా కనపడుతుంది, ఒక మాల్లా కనపడుతుంది కదా. సో అదే వరల్డ్ ట్రేడ్ సెంటర్. దాని పక్కనే మనకి ట్విన్ టవర్స్ ఉంటాయి, కూలిపోయిన ట్విన్ టవర్స్ అనమాట. ఇదే వరల్డ్ ట్రేడ్ సెంటర్. సో లోపల నేను చాలాసార్లు వచ్చాను న్యూయార్క్కి. సో లోపల నైట్ అయితే భలే ఉంటుంది. సో మార్నింగ్ పూట అంతలా నాకేం అనిపించలేదు, కానీ నైట్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది అనమాట. లైటింగ్స్ అని పెట్టేసి చాలా మంచి మంచి పిక్చర్స్ అయితే వస్తాయి. సో మీకు మంచి మంచి మెమరీస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ ఫొటోస్ దిగేసి. సో ఇది ఒక మాల్ అనమాట. ఇది కింద సబ్వేకి కనెక్షన్ ఉంటుంది అనమాట ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్కి. సో ఇది మొత్తం మనకి ఒక మాల్, చాలా బ్రాండ్స్ ఉంటాయి ఇక్కడ. యాపిల్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్క బ్రాండ్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. దీన్ని కూడా నేను ఒక ఎక్స్ప్లోర్ చేసేసాను. సో మొత్తం చూసుకుంటే వెళ్తున్నాను నేనైతే. సో చాలా బాగుంటుంది, దీని లోపల కూడా చాలా బాగుంటుంది. సో ఇదే యాపిల్ది స్టోర్ అనమాట, కానీ లోగో లేదు, లోగో మిస్ అవుతున్నాను నేను. బట్ యాపిల్ విజన్ ప్రో కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో మొత్తం చూసుకుని బయటకు వచ్చేసాం. అండ్ ఇదిగో పోలీస్ వాహనం కూడా ఇలా ఉంటుంది న్యూయార్క్లో. సో వీళ్ళందరూ ఫ్లాడ్ ఎక్స్ప్లోరర్ అయితే వెహికల్ అయితే వాడుతూ ఉంటారు ఈ పోలీస్ బాబాయ్లందరూ. సో అది ఇంక మనం నెక్స్ట్ వెళ్ళిపోయేది ఏంటంటే, ఇది ట్విన్ టవర్స్ కూలిపోయాయి కదా. సో అక్కడికైతే వెళ్తున్నాను అనమాట. ట్విన్ టవర్స్ అని మీకు తెలిసిందే. సో ఈ ఒక బిల్డింగ్ ఇవి. సో 2 బిల్డింగ్స్ ఉంటాయి. ఇదే వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఒకనొకప్పుడు. సో ఇది 2001లో అయితే డిస్ట్రాయ్ అయిపోయింది, అంటే అటాక్స్ వల్ల కూలిపోయింది అనమాట ఇది. సో దీని లోపల మనకి వాటర్ ఉంటాయి, వాటర్ ఫిల్ చేసి ఒక ఫౌంటైన్ లాగా పెట్టారు వీళ్ళు. సో చూసుకోవచ్చు, ఇది ఫౌంటైన్ లాగా పెట్టారనమాట వీళ్ళు. వాటర్ పెట్టేసి ప్రతి 24 hours రన్ అవుతూనే ఉంటుంది. అండ్ 24 hours టూరిస్ట్స్ వస్తూ వెళ్తూ ఉంటారు అనమాట ఇక్కడికి మాత్రం. ఇది కూడా ఒక విశాలం, కొంచెం బాధాకరమైన విషయం కానీ. సో చాలా పెద్ద అటాక్ అనమాట ఇది. 2 బిల్డింగ్స్ కోల్పోవడం అనేది చాలా పెద్ద అటాక్. సో ఈ బిల్డింగ్ చూసారా ఎంత పెద్దగా ఉందో. సో ఈ బిల్డింగ్లు చూస్తే అసలు నిజమా కూడా నాకు అర్థం కాదు. నేను అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాను అనమాట ఈ బిల్డింగ్స్ చూస్తుంటే. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూడలేదు. ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్కాను. ఫస్ట్ టైం నేను ఒక్క దేశం మొదలు వేరే దేశానికి వచ్చాను. అండ్ న్యూయార్క్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్ ఇన్ త్రూఅవుట్ ది యునైటెడ్ స్టేట్స్ అనమాట. ఫేమస్ స్టేట్ ఇది. చాలా టూరిస్టులు వస్తూ వెళ్తూ ఉంటారనమాట. సో మా అన్న దీర్ఘంగా చూస్తున్నారు, అందరూ ఏదో పెద్ద దీర్ఘంగా చూస్తున్నారు దాంట్లో. సో మన పని ఏంటంటే మొత్తం వ్లాగ్ రికార్డ్ చేసుకోవడం. అలా వ్లాగ్ రికార్డ్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వచ్చేసరికి మనకి April 4th, 1973లో అయితే ఓపెన్ చేయడం జరిగిందనమాట. ఇది ఒక ట్విన్ టవర్స్ ఇవి. అండ్ మీకు చెప్పిన 2001లో టెర్రరిస్ట్ అటాక్, 2 ఫ్లైట్స్ వచ్చి, ఒక ఫ్లైట్ వచ్చి గుద్ది ఇది కూలిపోయింది. చాలామంది ఇండియన్స్ కూడా దీంట్లో ఉన్నారు ఆ టైంలో. సో అలా చనిపోయారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పౌరం వెళ్తుంది. సో పౌరం వెనకాల నేను కూడా వెళ్తూ ఉన్నాను. వెనకాల మన వాళ్ళు అయితే నన్ను చూసి నవ్వుకుంటూ ఉన్నారనమాట. సో అది కామన్ థింగ్. అది ఇంకా పౌరం చుట్టూ తిరిగి అలిసిపోయి నేను ఇంకా వేరే చోటుకైతే వెళ్తున్నాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మేము బ్యాటరీ పార్క్ అనుకుంటున్నాం. సో బ్యాటరీ పార్క్ వెళ్దామని రెడీ అవుతుందన్నమాట. చూసారు క్రౌడ్ ఎంతమంది ఉన్నారు. సో ఎప్పుడు క్రౌడ్ ఉంటూనే ఉంటుంది అనమాట ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ దగ్గర. ఇది ఒక మాల్ కింద ఒక సబ్వే ఉంటుంది కాబట్టి కనెక్షన్స్ ఈజీగా ఉంటాయి. అండ్ అలాగే వేరే స్టేట్స్కి కూడా ఇక్కడ నుంచి గ్రాండ్ సెంటర్కి వెళ్ళి అక్కడ నుంచి వేరే స్టేట్స్కి అయితే వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు అనమాట. అది ఇది చెప్తున్నాను నేను. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. సో అది ఇంక మనం మళ్ళీ నెక్స్ట్ దగ్గరికి అయితే బయలుదేరిపోయాం. సో మా రూప అయితే దారి చూపిస్తుంది. ఈ నెక్స్ట్ ఈ వే మొత్తం గూగుల్ మ్యాప్స్లో పెట్టేసుకుని మేము వెళ్తా ఉన్నాం. అండ్ అదేవిధంగా నేనైతే బిల్డింగ్లు చూస్తూ బతికేస్తూ ఉన్నాను ఇక్కడైతే. సో అలా ఇంకా మేము స్టార్ట్ అయిపోయినాం. చూసుకోవచ్చు వెహికల్స్ అయితే ఎప్పటికప్పుడు. నేను కర్ణాటక స్టేట్లో ఎక్కడ వెహికల్ హార్న్ అయితే నేను వినలేదు. బట్ న్యూయార్క్లో మాత్రం మన ఇండియా స్టైల్లో ఎక్కడొక్కడ హార్న్ వినపడుతూ ఉంటాయన్నమాట. సో హార్న్ వచ్చేసరికి యూఎస్లో మామూలుగా హార్న్ అయితే కొట్టరు. ఏదైనా మనం తప్పు చేస్తే వెనకాలడు హార్న్ కొడతాడు తప్పితే మామూలుగా ఊరికనే హార్న్ అయితే కొట్టదు అనమాట. దానికి ఒక పర్టికులర్ రీజన్ ఉంటుంది. బట్ ఇక్కడ రీజన్ లేకుండా హార్న్ అయితే కొట్టేసుకుంటూ ఉన్నారనమాట వీళ్ళు. కానీ మీకు వినపట్లేదు, కానీ నేను వింటున్నా కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను అనమాట నేను. అండ్ ఇది క్రాస్ వాక్ పడింది. మేము ఇంకా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. సో ఇది వచ్చేసరికి మనకి
చిల్డ్రన్స్ పార్క్ ఇది. సో మాకు తెలుసులేరా. చాలా బాగుంది కదా, నాకు బాగా నచ్చింది. చిల్డ్రన్స్ పార్క్స్ 2 పార్క్స్ వచ్చేసరికి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. యాక్టివిటీస్ కూడా చాలా చేసుకోవచ్చు ఇక్కడ చిన్నపిల్లకాయలు. అండ్ అదేవిధంగా ఇక్కడ డాగ్ పార్క్ అనుకుంటా ఇది. సో డాగ్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ బ్రీడ్స్ వచ్చేసరికి చాలా బ్రీడ్స్ ఉంటాయి. నాకు మామూలుగా అయితే హస్కీ అంటే ఇష్టం అనమాట. నాకు బ్రీడ్ వచ్చేసరికి హస్కీ, లాబ్రడార్ అండ్ రాట్ వీలర్, జర్మన్ షెఫర్డ్, ఈ మనకి నాకు తెలిసినందుకు బ్రాండ్లు ఇవి. ఇంకా చాలా బ్రాండ్ అన్న ఈ బ్రీడ్లు. సో చాలా బ్రీడ్స్ అయితే ఉన్నాయి యునైటెడ్ స్టేట్స్లో. అసలు అక్కడ మనకి స్ట్రీట్ డాగ్స్ అయితే ఉండవు అనమాట. యూఎస్లో వచ్చేసరికి త్రూ అవుట్ ద యునైటెడ్ స్టేట్స్ స్ట్రీట్ డాగ్స్ అయితే ఉండవు. స్ట్రీట్ క్యాట్స్ అయితే ఉంటాయి. సో స్ట్రీట్ క్యాట్స్ అయితే ఉంటాయి కానీ స్ట్రీట్ డాగ్స్ అయితే ఉండవు అనమాట. సో నేనైతే బిల్డింగ్లే చూపిస్తాను మీకు, ఎందుకంటే బిల్డింగ్లే చూసాను అనమాట. అక్కడ నేను ఇంకా కింద ఏం చూడలేదు. మా అక్క అయితే నన్ను పట్టుకొని వెళ్ళిపోతూ ఉందన్నమాట. అది ఇంకా ఇక్కడ కూడా మనకి ఇది చెప్పే కదా, ఒక ఎలక్ట్రిక్ బైక్ స్టాండ్, అంటే రెంట్కి తీసుకోవచ్చు మనం వాటిని. మొత్తానికి మేము అందరం కలిసి నడుచుకుంటూ బ్యాటరీ పార్క్ అయితే వచ్చేసాం. బ్యాటరీ పార్క్ అనేది 25 acresలో ఉంటుందన్నమాట ఇది. అండ్ దీంట్లో వచ్చేసరికి మనకి అమెరికన్ సోల్జర్స్ యొక్క మొమెంటమ్స్ అయితే ఉంటాయి దీంట్లో. అండ్ అదేవిధంగా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వ్యూయింగ్ పాయింట్ అయితే ఒకటి ఉంటుంది అనమాట. సో ఏంటంటే ఇక్కడ నుంచి మనకి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కనపడుతుంది. అండ్ అలాగే అదేవిధంగా ఇక్కడ నుంచి షిప్స్ అయితే వెళ్తూ ఉంటాయి అనమాట. ఇక్కడ మనం ఎక్కేసి అక్కడికి వెళ్ళొచ్చు. బట్ మాకు ఇప్పుడైతే ఆ ప్లాన్ అయితే లేదు, ఎందుకంటే ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వెళ్తే మాత్రం మాకు టైం అంతా ఇక్కడ అయిపోతుంది అనమాట. సో ఒక పక్క మన వాళ్ళకి అయితే ఆకలేస్తుంది. సో ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి జాతరలో పెడతారు చూసావు బయట ఈ షాప్స్ లాంటి. సో అలాంటి చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి మన న్యూయార్క్లో. సో ఇక్కడ జాతరలాగా కూడా కొన్ని హడావుడి చేస్తున్నారు మన వాళ్ళు. అండ్ అదేవిధంగా ఇక్కడైతే పావురాలు ఎక్కువ ఉన్నాయి. సో ఈ పావురాలు నేను ఇక్కడే చూస్తున్నాను, ఇంకెక్కడ చూడలేదన్నమాట. అన్ని పక్షులు డిఫరెంట్గా ఉన్నాయి. వాటి ఏం పక్షులు కూడా తెలియదు నేను, అంటే కనెక్టికట్ స్టేట్లో. బట్ న్యూయార్క్లో నేను పావురాలు చూస్తున్నాను ఎక్కువ. సో మీకు ఇందాక కూడా చూపించాక పావురాలతో ఆడుకుంటూ. సో అది మొత్తానికి ఇదనమాట బ్యాటరీ పార్క్ చూసుకుంటే. ఇంక అలాగే మీకు ఇక్కడ కనపడుతుంది కదా ఈ షిప్లో మనం వెళ్ళిపోవచ్చు అనమాట. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి ఈ షిప్ అక్కడి నుంచి రౌండ్ ట్రిప్ ప్లేస్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఒక టికెట్ పర్చేస్ చేయాలి. టికెట్ కొనిన తర్వాత స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి అయితే తీసుకెళ్తారు. అండ్ ఆ షిప్ ఎక్కేసి మళ్ళీ చూసుకొని వెనక్కి వచ్చేయచ్చు అనమాట. ఇక్కడ నుంచి మనకి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చాలా క్లారిటీ కనపడుతుంది అనమాట. అండ్ మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. మేబీ మీకు కొంచెం ఈ క్వాలిటీ అనేది దెబ్బతినొచ్చు అనమాట. ఎందుకంటే జూమ్ చేస్తే క్వాలిటీ ఏదైనా దెబ్బతింటుంది. మన దగ్గర కెమెరా కాదు, ఇది ఐఫోన్లో రికార్డ్ చేస్తాం కాబట్టి కొంచెం క్లారిటీ దెబ్బతినొచ్చు జూమ్ చేసి చేయడం వల్ల. బట్ మీకు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అయితే ఇక్కడ నుంచి ఈజీ కనపడుతుంది. సో అదొక సంతృప్తి అని చెప్పుకోవచ్చు, చూసినట్టు ఒక సంతృప్తిగా ఉంటుంది. అండ్ ఇంకా మేము రిటర్న్ కూడా స్టార్ట్ అయిపోయినాం. ఇంకా మేము నెక్స్ట్ ఏంటంటే ప్లాన్ ఏంటంటే 2-3 అయిపోయింది టైము. సో ఇంకా నెక్స్ట్ మేము వెళ్ళి ఫస్ట్ తినాలి. తినేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించాలన్నమాట. నెక్స్ట్ మేము ఏమనుకుంటుందంటే టైమ్ స్క్వేరు, టైం బట్టి ఇంకా వేరే ఎక్కడెక్కడ చోట్లు ఉంటే దానికి సమ్మిట్ కూడా అనుకున్నాం. సమ్మిట్ టికెట్స్ కూడా అక్కడే తీసేసుకుందాం, కొంచెం ఖాళీగా ఉందని వెబ్సైట్లో చూపిస్తుంది. సో సమ్మిట్ కూడా తీసేసుకుందాం అనుకుంటున్నాం. సో అది ఇంక మనం అలా వరల్డ్ ట్రేడ్ సెంటర్ చూడంగానే చూసి తర్వాత బ్యాటరీ పార్క్కి వెళ్ళాం. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ లాంగ్ నుంచి చూసి వస్తున్నాం. ఇంకా ఆకలేస్తుంది మాకు. టైం అనేది చాలా అయిపోయింది, 2 అయిపోయింది, 2-3 అయిపోయింది. సో వచ్చి చూస్తే మేము ఎక్కడైతే కార్స్ పెట్టామో అక్కడ కార్ లేదనమాట. సో 3 కార్స్ వేసుకొచ్చాం మేము, తెలిసింది కదా 3 కార్స్ వేసుకొచ్చాం. ఒకటి క్రూజు అండ్ అలాగే నిజాన్ అల్టిమా అండ్ అదేవిధంగా ఫోర్డ్ ఫ్యూజన్, ఈ 3 కార్స్ వేసుకొచ్చాం. బట్ దాంట్లో ఒక కార్ అయితే మా అక్క వాళ్ళు రెంట్కి తీసుకొచ్చారు. మా అక్క వాళ్ళు మా అన్నయ్య సాయి గౌతమ్ అంట అన్నయ్య పేరు. సో మన వాళ్ళు తీసుకొచ్చిన కార్ లేదనమాట, రెంటల్ కారు. అది తీసుకెళ్ళిపోయారు. మన క్రూజ్కేమో అది వేసారనమాట, దాన్ని ఏదో అంటారు, కదలకుండా వేస్తారు. అండ్ అదేవిధంగా నోటీస్ కూడా పెట్టారు. సో అక్కడ ఏమైందంటే నో స్టాండింగ్ ఎనీ టైం అని ఒక బోర్డు మేము చూడలేదన్నమాట. అక్కడ ఓన్లీ కమర్షియల్ వెహికల్ అని ఉంది, ఓకే. బట్ పైన నో స్టాండింగ్ ఎనీ టైం అని ఉంది. సో కమర్షియల్ వెహికల్సే కదా, మనది కూడా ఇది రెంటల్ కార్ కమర్షియల్ కింద వాడతారు కదా అని చెప్పేసి మేము ఏదో అనుకొని పార్క్ చేసాం. తీరా చూస్తే ఏమైందంటే 2 కార్లు లేవు, $115 ఫైన్ వేశారు. ప్లస్ అదేవిధంగా మీకు చూస్తున్నారు కదా, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, అక్కడ ఆఫీస్లో వీడియో రికార్డ్ చేసుకోకూడదు. బట్ నేను మీకోసం చూపిద్దామని వీడియో రికార్డ్ చేస్తాను అనమాట. సో అక్కడ లైన్లో నించొని మేము 2 వెళ్తే 6కి వచ్చాం బయటికి, 6 or 7 సంథింగ్
టైం తెలియలేదు మాకు. ఏంటంటే అక్కడ ఏంటంటే ఇక్కడ లైసెన్స్ వాళ్ళు వస్తే నీకు అది నువ్వు పే చేయించుకుంటాను. అది ఏమైందంటే దానికి అదేదో వేశారు కదా, సో అంటే మీకు స్క్రీన్ మీద వేస్తున్నాను, ఇలా కార్కి వేసేసారనమాట. దీన్ని మర్చిపోయి నేను మర్చిపోయాను. సో అది వేసేసారు కదా, వేసిన తర్వాత ఏమైందంటే అది విత్ ఇన్ 2 అవర్స్లో, అది కానీ వేసిన తర్వాత విత్ ఇన్ 2 అవర్స్లో నువ్వు విడిపించుకోవచ్చు అనమాట. బట్ మేము వచ్చిందే 2కి టైం అయిపోయింది, 2 అవర్స్ టైం అయిపోయింది. దానికి ఒక $185 ఛార్జ్ చేశారు. టోయింగ్ చేశారు. అయితే అల్టిమా మేమైతే ఏదైతే రెంటల్కి తెచ్చాం కారు, ఆ కార్ని కూడా టోయింగ్ చేశారు. దానికి 185 ప్లస్ 115 దానికి మళ్ళీ ఫైన్ వేశారు. మా దానికి 115, మొత్తం 700 బొక్క అనమాట. $700 అంటే 70,000 రూపీస్, అంటే 70,000 సంథింగ్. నేను రాంగ్ క్యాలిక్యులేషన్ చేస్తుంటే ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. $700 ఫైన్ వేశారు. సో అక్క అన్న వాళ్ళు కట్టేశారు, మేము అది కట్టేసాం అనమాట. సో అప్పుడే ముందే చెప్పాను మీకు వీడియోలో, అనుకుంది ఒకటి అయింది ఇంకోటి అని. ఇలా కొన్ని చూసుకోవాలి మీరు. ఏంటంటే ఇప్పుడు సిటీలో మన ఇండియాలో కానీ మన దగ్గర ఎక్కడే కొన్ని చోట్ల లైట్ తీసుకోవచ్చు, కానీ ఇక్కడ యూఎస్లో కొన్ని చోట్ల చాలా టఫ్ అనమాట. సో చాలా టఫ్. యూఎస్లో ఈచ్ అండ్ ఎవ్రీ రూల్స్ పాటిస్తారు వీళ్ళు, ఈచ్ అండ్ ఎవ్రీ రూల్ కన్సిడర్ చేస్తారు. ఒక్కటి కూడా నెగ్లెక్ట్ చేస్తే మాత్రం వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అస్సలు ఎంత చెప్పినా సరే వాళ్ళు వినిపించుకోరనమాట. వాళ్ళ రూల్ వాళ్ళదే. ప్రతి పోలీస్ ఆఫీసర్కి ఇక్కడ కెమెరా ఉంటుంది. సో ఆ కెమెరాలో వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు ప్రతి ఒక్కటి. అందుకే అన్ని వీడియోలు మనం బయటకు వచ్చేస్తాయి. మనం ఇప్పుడు ఒకవేళ మనం ఇక్కడ ఒకటి మాట్లాడి మన కోర్టుకి వెళ్ళి ఇంకోటి మాట్లాడితే వాళ్ళు ఆ వీడియో చూపిస్తాను, ఇక్కడ ఎందుకు మాట్లాడే వాళ్ళకి, ఇక్కడ ఏం మాట్లాడుతుంది ఏంటని వాళ్ళకి ప్రూఫ్స్ ఉంటాయి. సో అందుకని వాళ్ళు ఏదైనా తేలిగ్గా వదలరు అనమాట. అన్ని ఈ చిన్న ఇష్యూస్ కూడా వాళ్ళు నోట్ చేసుకుంటారు అండ్ చాలా కేర్ఫుల్గా దాన్ని జడ్జ్ చేస్తారు. సో కాబట్టి మీరు పార్కింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త. సో మాకు జరిగింది మీకు జరగకూడదని చెప్పేసి వీడియోలో ఇది కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను నేను. బట్ ఇది నేను thumbnailలో పెట్టలేదు. సో ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి అది. సో ఇంకా అది అయిపోయిన తర్వాత మేము ఇంకా నెక్స్ట్ ఏం చేసాము మీకు వాయిస్ ఓవర్లు ఇచ్చేస్తా చూడండి. సో మొత్తానికి ఆ కార్యక్రమం అయిపోయి ఆ పోలీసుల దగ్గర విడిపించుకునే టయానికి చీకటి అయిపోయిందనమాట. సో మేము దాంట్లోకి వెళ్ళి అది విడిపించుకునేకి సాయంత్రం అయింది, 4-5 సంథింగ్. బట్ బయటకు వచ్చేది 6-7 అయింది. అండ్ 2 నుంచి మన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు చాలామంది, ఇంక్లూడింగ్ నాకు కూడా ఆకలేస్తుంది అనమాట. సో అందుకని మేము ఏం చేసామంటే ఈసారి పెయిడ్ పార్కింగ్ ఏది తీసుకున్నాం. ఈసారి పెయిడ్ పార్కింగ్లోనే కార్లు పార్క్ చేసేసి, వ్యాలిడ్ పార్కింగ్ ఉంటే పార్క్ చేసేసి ఇక నెక్స్ట్ మేము ఒక ఇండియన్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాం అనమాట. సో మొత్తానికి ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి ఒక మంచి ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ చేసి, రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ చేసి మొత్తం తినేసాం, పొట్ట నింపుకొని. సో నెక్స్ట్ మిగిలింది ఒకటి నైట్. అదేంటంటే టైమ్స్ స్క్వేర్ అనమాట. టైమ్స్ స్క్వేర్ అనేది చాలా మంచి నైట్ లైఫ్, మొత్తం అసలు న్యూయార్క్ నైట్ లైఫ్ ఎలా ఉంటుందో చూపించేది టైమ్స్ స్క్వేర్ అనమాట. సో టైమ్స్ స్క్వేర్లో ఈవెంట్స్ ఉంటాయి. అండ్ అదేవిధంగా మీరు ఎప్పుడైనా అకేషనల్గా వెళ్ళారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ న్యూయార్క్ కానీ అండ్ మీరు పర్టికులర్గా క్రిస్మస్ కానీ ఇలాంటి మంచి అకేషనల్గా అకేషన్ ఉన్నప్పుడు వెళ్తే వేరే లెవెల్ ఉంటుంది అన్నమాట టైమ్స్ స్క్వేరు. అండ్ ఇప్పుడు ఇంకా మేము స్టార్ట్ అయిపోయినాం టైమ్స్ స్క్వేర్కి. సో టైమ్స్ స్క్వేరు మీకు మొత్తం ఎక్స్ప్లోర్ చూపిస్తున్నాను చూడండి. ఒక చిన్న మ్యూజిక్ వేసేసి మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి డిస్ప్లేస్ ఉంటాయి. టైమ్స్ స్క్వేర్ అంటే దీనికి ప్రత్యేకంగా ఏం లేదనమాట. ఇది ఏంటంటే ఒక స్ట్రీట్లో మనకి పెద్ద డిస్ప్లేస్ ఉంటాయి. అండ్ అదేవిధంగా ఆ డిస్ప్లే చాలా పెద్దగా ఉంటాయి. అండ్ మీకు స్ట్రీట్ లైట్స్ కూడా అవసరం లేదనమాట. స్ట్రీట్ లైట్స్ పేరుగా ఉంటాయి, కానీ దానికన్నా డిస్ప్లే నుంచి వచ్చే లైట్ ఎక్కువ ఉంటుంది. మీరు ఒక డే లైట్ కండిషన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట మొత్తం. కానీ టైమ్స్ స్క్వేర్ అంటే అబ్బా, నాకు న్యూయార్క్లో వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ థింగ్ ఏంటంటే టైమ్స్ స్క్వేర్ విజిట్ చేయడం అండ్ ఎక్స్ప్లోర్ చేయడం. టైమ్స్ స్క్వేర్ వేరే లెవెల్ అనమాట అసలు. అండ్ చాలా బాగుంటుంది. I'm cutting dice. Look at these eyes. They're not here to please you. There was a time you could be mine. Before all that you put me through, I knew that you were trouble.
'cause I don't need you to like me. Don't need you to like me. Don't need you to like me. You can say hello, but I don't need you to like me. Don't need you to like me. Don't need you to like me. You can watch me go, 'cause I don't need you to like me. Don't need you to like me. Don't need you to like me. You can say hello, but I don't need you to like me. Don't need you to like me. Don't need you to like me. You can watch me go, 'cause I don't need you to like me. Don't need you to like me. Don't need you to like me. You can say hello, but I don't need you to like me. Don't need you to like me. Don't need you to like me. You can watch me go, 'cause I don't need you to like me. Don't need you to like me. Don't need you to like me. సో చూసారు కదా, ఇది మొత్తం న్యూయార్క్ బ్లాగ్ మొత్తం మీకు డెఫినెట్గా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ అలాగే డెఫినెట్గా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఈవెన్ కొన్ని పాయింట్స్ తెలుసుకున్నారనుకుంటున్నాను. సో ఈ వీడియో చాలా లేట్ అయిపోయింది పోస్ట్ అప్లోడ్ చేసేకి, ఎందుకంటే నాకు టైం లేకుండే. బట్ ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు చేయాలని నాకు కొంచెం ఆరాటం ఉంది, కానీ టైం కుదరట్లేదు. సో ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్ మీకోసం తీసుకొస్తాను. ఆ వీడియోస్ రావాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీకోసం వీడియో సారంగొట్టుబట్టి ఎప్పుడు కూడా మంచి ఇన్ఫర్మేషన్ తెస్తూనే ఉంటాడు. సైనింగ్ అవుట్ విత్ యువర్ ఫ్రెండ్ సారంగొట్టుబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నా.